డాలర్ని బలహీనపరచడానికి ఇప్పుడు చైనా, రష్యా, భారత్ అలాగే బ్రిక్స్లో ఉన్నటువంటి దేశాలన్నీ మరికొన్ని దేశాలు కూడా ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాయి. దానికి యూరోపియన్ యూనియన్ కూడా మద్దతు తెలిపే పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా తన యువాన్ని అత్యంత బలమైనటువంటి కరెన్సీగా అలాగే ఇంటర్నేషనల్ రిజర్వ్ స్థాయికి తీసుకువెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అందులో ఒక కథనం వచ్చింది. శనివారం రోజు కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి మీటింగ్లో ఈ యొక్క విషయాన్ని స్వయంగా జిన్పింగే చెప్పినట్లుగా చెబుతున్నారు. అంతర్జాతీయంగా చైనా మార్కెట్ అలాగే ప్రపంచ బ్యాంకుల యొక్క పట్టు అంత బాగానే ఉంది, కానీ ఇంకా బలమైనటువంటి కరెన్సీగా మారాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే మనమే ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు డాలర్ ఏదైతే ఒక స్థానంలో ఉందో ఆ డాలర్ని బలహీనపరిస్తే సగం ప్రపంచాన్ని చైనా శాసించవచ్చు అన్న విధంగా ఇప్పుడు చైనా నిర్ణయం తీసుకుంది. సో ఈ నిర్ణయానికి మిగతా దేశాలన్నీ కూడా యువాన్నే అలా చేయాలని చేయకపోయినా చైనా మాత్రం యువాన్నే డాలర్కి ప్రత్యామ్నాయంగా చూస్తోంది. కాకపోతే ఇప్పుడు బ్రిక్స్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా యువాను లేకపోతే రూపాయి అని కాకుండా ఒక డిజిటల్ కరెన్సీని తీసుకొద్దాం యూపీఐని ఉపయోగించి అన్న విధంగా అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాయి. ఆ విధంగా అయితే డాలర్ యొక్క విలువ తగ్గిపోతుంది. ఈ దేశాల యొక్క విలువ పెరగడమే కాకుండా డాలర్ యొక్క ఆధిపత్యం తగ్గిపోతే అమెరికా యొక్క అహంకారం అణుగుతుంది. అందుకని ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా ఈ విధంగా ప్లాన్ చేస్తుంటే చైనా ఏమొచ్చేసి మళ్ళీ అమెరికా లాగానే మన యొక్క యువానే బలమైనటువంటి కరెన్సీగా ఉండాలని అది తాపత్రయపడుతుంది. సో తన యొక్క తాపత్రయం అది ఒక్కటే పడుతుందా లేకపోతే మిగతా దేశాలను కూడా ఒప్పిస్తుందా అన్న విషయం అయితే శనివారం జరిగినటువంటి మీటింగ్లో మాత్రం ఎక్కడా కూడా ప్రస్తావించలేదు.